భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకం మండలం గొట్టెల వద్ద ఆటోను గుర్తు తెలియని ఇసుక లారీ ఢీకొట్టి పరారయ్యాడు. ఆటోలో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారికి మెరుగైన వైద్యం కోసం 108 ద్వారా భద్రాచలంకి తరలించారు. మరో ఆరుగురికి గాయాలు కాగా మనుగురు 100 పడకల హాస్పిటల్లో వైద్యం అందిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఏడుళ్ల బయ్యారం ఎస్ఐ విచారణ చేపట్టి ఢీకొట్టిన లారీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సుమా ఒకసారి జరగండి బాటిల్ పెడతా అమ్మాయికి కొద్దిగా మనగూరు ఒకటోను మనగూరు జోనాశంకర్ ఉంది బండి చిన్నగా ఎవరు లేరు ఆడ దించి అంబులెన్స్ వెనక కొరుగురా కాలు పైకి పెట్టుకోండి. ఆడో డ్రైవర్ మావాడికి ఆఫీస్ అయింది. ఇక ఐదో రోజు ఇంటికి పోతాను, మా అత్తగాడు తీసుకుపోతాను. మన కొత్తగా మధ్యలో యాక్సిడెంట్ అయింది. లారీ పెట్టిందంట, మరి ఏ లారీ తెలియదు. ఎవరు చనిపోయారు? ఎవరైనా ఏమో తెలియదండి. ఒక చనిపోయినట్టు మరి ఎవరో తెలియదు కానీ చనిపోయారు. ఎంతమంది ఉన్నారు ఆటోలు? ఎంతమంది ఉన్నారు? 8 మంది అంట. 8 మంది ఉన్నారు. మీ ఆవిడకి ఏమైంది? ఏమో కాలు 2 సార్లు ఫ్రాక్చర్ అయింది, ముక్కు పగిలింది. ఓకే. ఈ బాబా మీ బాబా? ఓకే. బాబు కూడా మొత్తం 6 ఫుట్ పగిలిపోయింది. ఓకే.